నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, అందరికీ ముందుగానే క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే అందరూ బట్టలు కొనుక్కొని అప్పాలు చేసుకొని ఇక రేపే తెల్లారితే పండుగ కాబట్టి అందరూ పండుగ, ఎందుకంటే క్రైస్తవులకు ఒకటే ఒక పండుగ, పెద్ద పండుగ, అది క్రిస్మస్. ముందుగానే అందరూ ఏర్పాట్లలో ఉంటారు కాబట్టి ఇక రేపే పండుగ కాబట్టి ఇక నెక్స్ట్ మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగాల ఒకసారి మన శనార్థి తెలంగాణ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, గ్రూప్లలో షేర్ చేయండి. తర్వాత వాట్సాప్ స్టేటస్లుగా కూడా పెట్టుకోండి. రోజు పొద్దున 8 గంటలకైతే మనకు లైవ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో రెండు తెలుగు రాష్ట్రాల దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మనకైతే చర్చ అయితే నడుస్తుంది. సో మీకు అర్థమయ్యే విధంగా మేమైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. రోజు 8 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లైక్ అయితే చేసి మీ కామెంట్ అయితే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ అయితే ఇక్కడ తెలియజేయండి. లక్ష్మి గుడ్ మార్నింగ్ అన్న అంటుంది. గుడ్ మార్నింగ్. ఒకసారి లైక్ చేయండి అందరూ. మన మార్నింగ్ న్యూస్ను అందరికి చేరాలనుకున్నప్పుడు ఒకసారి లైక్ చేయండి, అట్నే షేర్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అందరూ ఒకసారి కామెంట్లు చేయండి. మల్లన్న న్యూస్ ఛానల్ వ్యూ డౌన్ అయినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కామెంట్ చేయండి, ఒకసారి అందరు లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, తర్వాత స్టేటస్లుగా కావచ్చు. ఒకసారి ఫస్ట్ లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. క్యూ న్యూస్ శనార్థి తెలంగాణలో లైవ్ అనేది వస్తుంది. శనార్థి తెలంగాణ ఛానల్ని ఓపెన్ చేసి లైవ్ చూడండి, ఒకసారి లైక్ చేయండి, అట్నే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ వద్దాం కామెంట్స్లోకి. ఒకసారి మనకు వార్తల్లోకి అయితే వెళ్దాం. సో ముందుగా దిశ పత్రికను చూసుకుందాం. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్లు, బార్లు, క్లబ్బులు 1 గంట వరకు. ఎందుకు తెల్లదాకా పెట్టరాదు, ఉడిచేదే ఉంది. తాగేటోళ్ళు తాగుతుంటారు, ఊగేటోళ్ళు ఊగుతుంటారు. 31వ తేదీన ఓపెన్ ఉండేలా సర్కార్ జీవో, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలంటారు, చూసినావా? ఇగో ఇది అదే కథ. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, క్లబ్బులు ఓపెన్ ఉండనున్నాయి. 12 గంటల వరకు వైన్స్ సైతం తెరిచి ఉండేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సందు దొరికినప్పుడే దోసుకోవాలి. ఇక న్యూ ఇయర్ పేరు మీద ఇలా ఏముంది? న్యూ ఇయర్ అంటే ఏంది నాకు అర్థం కాదు. తాగి తిని బుర్రడమేనా? డేట్ బై డేట్ మన సంవత్సరం మారుతుంది అంతే. ఈ సంవత్సరంలో మీ లోపాలను వచ్చే సంవత్సరంలో ఎట్లా మీ లోపాలను సరి చేసుకొని ముందుకెట్లా వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మీ ప్రణాళిక ఏంటి, దీనికోసం కదా, దీన్ని రూపుదిద్దుకోవాలి కదా. సంవత్సరం అయిపోయింది మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. మనం ఏం విజయాలు సాధించినాం, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినాం, మన లోపాలని సరి చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి కదా. ఏముంది న్యూ ఇయర్ అంటే తెల్లారు దాకా తాగాలి, ఏందో మరి హ్యాపీ న్యూ ఇయర్ అని వాట్సాప్లలో షేర్ చేయాలి, కలిసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి, అయిపోయా, తెల్లారితే అయిపోయా. డేట్ మారినంత మాత్రాన, సంవత్సరం మారినంత మాత్రాన మన జీవితాలు ఏం మారు. అదే ఉద్యోగం ఉంటుంది, అదే జీతం ఉంటుంది, అవే అప్పులు ఉంటాయి, అదే ఆదాయం ఉంటుంది. కాకపోతే ఏం చేయాలంటే మనం సంవత్సరం మన జీవిత పరిణామం ఎదుగుతుందో అది ముందుకెళ్ళాలి. కాబట్టి సో దాన్ని ప్లాన్ చేసుకొని మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అందులో ఇంకా మంచి విజయాలు సాధించడానికి మంచి ప్రణాళికలు వేసుకొని అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక దీన్ని వైన్స్లు 12 గంటల దాకానాట, బార్లు, క్లబ్బులు 1 దాకానాట. ఇక మీరు 12 గంటల తాగాలి, 12 గంటల దాకా తాగుతుండాలి, 1 దాకా క్లబ్లలో ఎగురుతుండాలి, తాగుతుండాలి, బయటికి రావాలి, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుండాలి. అటు తాగినందుకు పైసలే, ఇటు దొరికినందుకు పైసలే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక నువ్వు సంవత్సరంలో ఏమైనా సంపాదన మిగిలి ఉంటే దీనికోసం ఖర్చు చేయరు అన్నట్టు. ఏమన్నా అరవకొర కొద్దిగా మిగిలి ఉంటే ఈ న్యూ ఇయర్ రోజు అన్న ఖర్చు పెట్టురా బాబు, మళ్ళా సర్కార్కు ఆందాన్ని లేదని చెప్పేసి ఇటువంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఎందుకండి 12 గంటల దాకా ఇప్పటికే ఊర్లలోనైతే 24 hours ఆన్లోనే ఉంటున్నాయి బండ్లు, బెల్ట్ షాపులు, బండ్లు. ఒక్కొక్కరు ఏ మనిషిని మందలు ఇచ్చినా కూడా ఫుల్ లోడ్ అయి ఉంటున్నారు. ఇప్పటికే ఎలక్షన్స్ వచ్చి ఇంటి నిండా మంద అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇటువంటి పర్మిషన్స్ ఇచ్చి
చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 12 గంటల దాకా వైన్స్ పర్మిషన్ ఉందని అంటే 12 గంటల వరకు తాగొచ్చు. ఒక రకంగా అదే కదా తాగురని చెప్తుంది. తాగొచ్చు, వైన్స్ ఉంటుంది, మన వెనకాల పర్మిట్ రూమ్ ఉంటుంది, అడ కూర్చోవచ్చు, తాగొచ్చు, పర్మిషన్ ఇచ్చిరు, ఇంతవరకు వచ్చిరు. మరి తాగినాక ఎట్లా పోవాలి ఇంటికి? ఎట్లా? ఇప్పుడు 12 గంటలకు బస్సులు ఉండవు, మెట్రో రైలు బంద్ అవుతాయి, ప్రభుత్వ రవాణా వ్యవస్థ కూడా మొత్తం బంద్ అవుతుంది. ఎట్లా పోవాలి? బండి మీద పోవాలి, లేదంటే కార్లో పోవాలి. అంటే మీకు తాగేంత వరకే మేము పర్మిషన్ ఇస్తాం, తాగినాక బండి మీద పోతే మాత్రం కేసేస్తాం. ఆయన వండుకుంటారా లేకపోతే నడుచుకుంటూ పోతారా, ఎట్లా పోతారా? అంటే కొన్ని అర్థం కాని రూల్స్ ఉంటాయి. అంటే తాగాని కాదు దీని ఉద్దేశం, తాగినా వాళ్ళకి తప్పే, ఎదుటోళ్ళకి తప్పే. కానీ ఇప్పుడు 12 గంటల దాకా పర్మిట్ రూమ్ లో కూర్చున్న వ్యక్తి 12 గంటల రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటలకు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు? ఎట్లా పోతాడు? బస్సు సరే మీరు ఇది ఇచ్చిర్రు, దీనికి బస్సు సౌకర్యం అన్నా లేదంటే మెట్రో రైలు సౌకర్యం అన్నా ఏదైనా కల్పిస్తురా? లేదు కదా. అంటే మరి ఎట్లా పోవాలి? క్లబ్ నుంచి బార్ నుంచి ఇంటికి ఎట్లా పోవాలి? నడుచుకుంటూ పోలేం కదా. మళ్ళీ పట్టుకుంటే పైసలు వస్తాయి, పట్టుకుంటే పైసలు వస్తాయి. అంటే ఎన్ని రకాలుగా పైసలు వసూలు చేయాలో అన్ని రకాలుగా పైసలు వసూలు చేస్తారు. అట్లా అని చెప్పేసి తాగుడికి ఎంకరేజ్ చేయడం, తాగి నడపాలని కాదు మా ఉద్దేశం. సంవత్సరం ఆమ్దాన్ అంతా ఇప్పుడే వస్తుంది, సంవత్సరం నడిచిందంత ఒక ఎత్తు, ఇప్పుడు నడిచింది ఒక ఎత్తు. సో అట్లా అందుకని చెప్పేసి ఒక గంట ఎక్కువ వేస్తే ఇంకెక్కువ వస్తుంది ఆమ్దాన్. అంతే కదా. అట్లా గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి. అక్రమ ఆస్తులు 50 కోట్లకు పైనే. రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. డిప్యూటీ కమిషనర్ ఇంట్లో 50 కోట్ల పైనే అక్రమాస్తులు ఉన్నాయట. అసలాస్తులు కాదు, అక్రమాస్తులు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఒకే సమయంలో దాడులు. ఆయన ఇల్లు, బంధువుల ఇంట్లో రైడ్స్. 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసిన అధికారులు. ఇక వాళ్ళ ఇంట్లో, ఆ తర్వాత బంధువుల ఇంట్లో అంతా ఒకటేసారి రైడ్ చేస్తే 12 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసిరట మనలు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్, ఓల్డ్ బోయిన్పల్లి, ఆర్ఆర్ నగర్ కాలనీలో గల ఆయన ఇంటితో పాటు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డిలో ఆయన బంధువుల ఇంట్లో, మిత్రుల, వ్యాపారుల భాగస్వాముల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగు చూడడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారి షాక్ అయి ఉంటారు. ఏంది ఈ డిప్యూటీ కమిషనర్ ఇంట్లోనే గింత అయి ఉంటే ఇంకా పైన ఏంది? ఎంతమంది రక్తం దాగి ఉండాలి, ఎంతమందిని హింసించి ఉండాలి, ఎంతమంది పేద ప్రజల్ని దోపిడీ చేసి ఉండాలి. మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? దోపిడీ చేసుకొని బతుకమంతగా, అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడానిక? మంచిగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకోవాలి, సమాజానికి మెరుగైన విధంగా పని చేయాలి. ఇక మీరే గిసొంటి దందాలు చేస్తే ఇంకా మీతో ఎట్లా చేయాలి? ఇప్పుడు వాళ్ళ పైన చర్యలు ఏమన్నా ఉంటాయా అంటే నామమాత్రంగానే ఉంటాయి. ఏముంటాయి? సస్పెండ్ చేస్తారు, మళ్ళీ 6 నెలల తర్వాత యథావిధిగా ఆయన ప్లేస్లో ఆయనే కూర్చుంటాడు, కథం మళ్ళా దందా షురు. అతిపెద్ద నేరగాళ్ళం మేమే. అబ్బా, ఇది ఉందకంద శాతం నిజమే. కానీ నువ్వు ఈ మాట ఇండియాలోకి వచ్చాను, ఇండియాలోకి వచ్చి నువ్వు అంటే అప్పుడు నీ కథ ఏంది అనేది తేలుతుంది. నువ్వు పిరికి పంద లెక్క ఎన్నో విదేశాలకు పారిపోయి ఆడ అతిపెద్ద నేరగాళ్ళ తెలియదా? లోకం అంతా తెలుస్తుంది. నువ్వు ఇండియాకు వస్తే నీ కథ ఎట్లుంటుందో అంటే అట్లుంటుంది. భారత్ను ఎగతాళి చేసిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ. భారత్లో ఇంటర్నెట్ను మళ్ళీ షేక్ చేస్తా లలిత్ మోడీ. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఒకడే 2010లో పారిపోయాడు, ఇంకోటి 2016లో పారిపోయాడు. వీళ్ళిద్దరు పారిపోయి వేరే దేశాలలో వండుకుంటా. ఇక ఈయన బర్త్డే పార్టీ, లలిత్ మోడీ బర్త్డే అయితే వీళ్ళిద్దరు వీడియో పెట్టిరు. మళ్ళీ ఇండియాను షేక్ చేస్తాం, సోషల్ మీడియాను షేక్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడు. నువ్వు ఇండియాకి వస్తే కథ అస్సలు ఉంటుంది. ఈడంతా దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, పారిపోయి మూట కట్టుకొని ఆడ జల్సాలు చేసుడు కాదు. ఎన్నట్టుకున్నా వస్తావు, ఎన్నట్టుకున్నా తీసుకొస్తారు, నువ్వు తిన్నదంతా కక్కిస్తారు. ఇడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకు ఎగురుతాను? బెట్టింగ్ యాప్స్ పై సిఐడి విచారణ పూర్తి. 25 మందిని ఎంక్వైరీ చేసిన బృందం ప్రమోషన్ కు ఎవరైనా డబ్బులు తీసుకున్నారని ఆరా. విచారణకు హాజరైన మంచు లక్ష్మి, రీతు చౌదరి, బయ్య సన్నీ యాదవ్ తుది రిపోర్ట్ సిద్ధం చేయనున్న నేర పరిశోధన శాఖ. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిరు కదా ఎవరు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కాంచి పెద్ద పెద్ద స్టార్ల వరకు.
పెద్ద పెద్ద స్టార్ల వరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే దాని మీద కేసు అయింది. కేసు అయితే ఇక వీళ్ళందరినీ ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది. అసలు మీకు పైసలు ఎవడిచ్చిండో ఎట్లా వచ్చిండో వాళ్ళకు కూడా తెలియదట. అవి ఎక్కడి నుంచి వచ్చినా అకౌంట్లో పడ్డాయి. అది ఏం చెప్పాలో స్క్రిప్ట్ వచ్చింది, వీళ్ళు చెప్పారు. ఏం లేదు అంత దాని ద్వారా చాలా మంది చచ్చిపోయారు. గంతమందికి సావులకు వీళ్ళు కారణమయ్యారు. కాబట్టి సిఐడి విచారణ పూర్తి చేసిందంట. నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు. సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దండోర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ కు డ్రెస్సింగ్ పై ఆయన చేసిన కామెంట్లకు పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. శివాజీ వ్యాఖ్యలను పలువురు సినీ నటులు ఖండించారు. ఇక శివాజీ వీడియో ఉందిగా మన దగ్గర. నన్ను క్షమించండి, ఆ మాట అందరిని ఉద్దేశించి కాదని చెప్పేసి శివాజీ నటుడు అంటున్నాడు. ఫస్ట్ మాట్లాడిన తర్వాత వీడియో ఉన్నట్టునే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏం మాట్లాడింది ఒకసారి. నువ్వు అది ఫుల్ ఉంది, నువ్వు పెట్టు. పైకే ఉండగా నేను ఒక్క నిమిషం. ఒకసారి ఈయన మాట లేనోరి ఏమంటున్నాడా. అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనబడే దాంట్లో ఏముండదు. ఈయన భాష చూడు, సామాన్లు అట. ఏం సామాన్లు? అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది. ఈయన ఎంత దుర్మార్గంగా ఆడోళ్ళను చూసే చూపు, అది ఆయన ఇన్నర్ ఫీలింగ్. లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుండో, ఎంత అహంకారం, ఎంత ఆధిపత్యం, పురుషాధిపత్యంతో మాట్లాడుతుండో, పితృస్వామ్యంతో మాట్లాడుతున్నాడో. ఒకసారి కామెంట్లలో పెట్టండి. ఈయన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకప్పుడు చాలా బాగుండే అంట, ఈ లెవెలు వైష్ణవి అంట, ఇప్పుడు కూడా బాగుంటాయి. మీరు చూడాలి, కాకపోతే మీరు చూస్తలేరు. ఒకసారి ఈ శివాజీ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు అనేది కింద కామెంట్లలో తెలియజేయండి. మీరు శివాజీ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు? అయితే ఈయన చెప్పే దాన్ని కొంత గౌరవంగా చెప్పాలి, కించపరుస్తూ చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఉండండి అమ్మా, ఇది పద్ధతి అమ్మా, ఇట్లా అని చెప్పేది ఉంటే నువ్వు కించపరుస్తూ, అట్లా అవమానపరుస్తూ కించపరుస్తూ కాదు చెప్పేది, గౌరవంగా చెప్పాలి, చెప్పేటి పద్ధతి రెస్పెక్ట్గా చెప్పాలి. కానీ నువ్వు సామాన్లు, ఏం భాష అది? అంతమంది మహిళల్ని పక్కన పెట్టుకొని అందరు అట్నే ఉంటారా? అయినా భాష ఏం భాష? రెస్పెక్ట్గా మాట్లాడాలి కదా.
ఇంకా మళ్ళీ ఆయనకు తెలిసే మాట్లాడుతుండు, రేపు పొద్దుగాల స్త్రీ సమాజం వస్తుంది ఇట్లా అంటదని చెప్పేసి. అంటే అంతా నీకు తెలుసు, రేపు పొద్దుగాల ఏమైతుంది అన్న సంగతి కూడా నీకు తెలుసు, ఆయన అట్లా మాట్లాడుతున్నావు. ఇక దానికి మహిళా కమిషన్ అయితే నోటీసులు ఇచ్చిరాట. 27 తారీఖు నాడు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యల పట్ల అనేది కూడా ఒకసారి కామెంట్లలో తెలియజేయండి. ఏమనుకుంటున్నారు శివాజీ వ్యాఖ్యల పట్ల అనేది ఒకసారి కామెంట్లలో తెలియజేయండి. రైట్. కేసీఆర్ అరెస్టుకు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్. ఇప్పటికే పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్ రికార్డు, బండి సంజయ్తో పాటు నాటి డీజీపీ సిఎస్ వివరణ. వచ్చే నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త సైతం చక్కర్లు కొట్టడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. తమ ఫోన్లను ట్యాప్ చేశారని బాధితులే నేరుగా సిట్ ఎదుట చెప్పడం గమనార్హం. రాజకీయంగా, ఆర్థికంగా లొంగ తీసుకోవడానికి దీనిని ఉపయోగించారని, ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టడానికి, వారిని దొంగ దెబ్బ తీయడానికి ఆసరగా చేసుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారు. ఇప్పటికే 4 అరెస్ట్. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే ప్రయోగించాలి. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి పాటించకుండా విచ్చలవిడిగా ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదుతో పాటు విచారణ సైతం కొనసాగుతున్నది. సుప్రీంకోర్టు ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నది. ఇప్పటివరకు ఈ కేసులో సంబంధం ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావును కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక త్వరలోనే కేసీఆర్ను, హరీష్ రావును కూడా సిట్ విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని వేరే పరిస్థితులలో చేయాలంటే రాష్ట్రానికి అట్లాగే దేశానికి సంబంధించినటువంటి ఏమైనా భద్రతా విషయాలలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది తప్ప, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యర్థులపైన అంటే ప్రతిపక్ష రాజకీయాలపైన వాళ్ళపైన చేసి వాళ్ళ కదలికలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని చెప్పేసి వాళ్ళపైన ప్రధాన ఆరోపణ ఉంది. ఆ కేసు నడుస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్ ను, హరీష్ రావును కూడా సిట్ విచారించనున్నట్లయితే మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. ఒకసారి పోయి ఇక్కడ బీఆర్కే భవన్ లో పోయి అంతా సమర్పించి వచ్చింది కదా, వివరించి వచ్చి చెప్పిండు కదా. సో మరొకసారి ముఖ్యంగా నవంబర్ నెలలో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసారు, ముఖ్యంగా దాని మీద అయితే సిట్ అధికారులు ఎలక్షన్స్ ముందు కీలకం. అది ఎలక్షన్స్ ముందు డిసెంబర్ లో ఎలక్షన్స్ అయినాయి. ఏది 18లో. సో దానికి సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరు అనేది వచ్చే ఏడాదిలో హరీష్ రావు గారికి అట్నే కేసీఆర్ గారికి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారట. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ కి కష్టాలు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు స్వాగతిస్తున్నా అని చెప్పేసి బండి సంజయ్ అయితే చెప్తున్నారు. మరి కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కి అయితే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. ఈ రాశి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదంటే ఈ కాళేశ్వరం సంబంధించిన కావచ్చు. సో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే చిక్కుకొని మరి కొత్త సంవత్సరంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పేసి ఒక కేసీఆర్ ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనం. అవు నమ్మినాం మేము కూడా. కృష్ణా వాటాలో 299 టీఎంసీలకే సంతకాలు చేశారు. కొత్త ట్రిబ్యునల్తోనే తెలంగాణకు న్యాయం. కేంద్ర జలశక్తి మాజీ సలహాదారులు బెదిరే శ్రీరామ్. ఇక కేసీఆర్ మరణ శాసనం రాసిండట తెలంగాణకు. కేంద్ర జలశాఖ మంత్రి సలహాదారులు మాజీ బెదిరే శ్రీరామ్ చెప్తున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై తప్పుడు కేసులు. సీఎంకు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలి. 2,50,000 కోట్ల అప్పు ఎందుకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్ర. 2 ఏళ్ళు అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఈ ఫార్ములా అన్నారు, తర్వాత విద్యుత్ మీద అవకతవకలు జరిగినాయి అన్నారు. మీరు లేవనెత్తని అంశం ఏదని చెప్పు. అన్ని లేవనెత్తిరు. మరి ఒకటన్నా ముందుకు వచ్చిందా? ఈ ఒక దాంట్లో దొంగలు దొరికిరు, ఇంత దొంగతనం చేసిరు, ఇక అందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తాం. ఒకళ్ళని అరెస్ట్ చేయకపోతే, ఒకళ్ళని దొంగ అని చూపించకపోతే, ఇక తొవ్వుడు మీద తొవ్వుడు. ప్రజలు మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి మీకు ఎందుకు అవకాశం ఇచ్చిందంటే వాళ్ళ మీద పగ తీర్చుకోమని కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగ తీర్చుకోమని కాదు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మీకు నిలబెట్టిరంటే ప్రత్యామ్నాయంగా మీరు ప్రజల్ని చూసుకుంటారని చెప్పేసి. మీరు బీఆర్ఎస్ మీద పగ తీర్చుకుంటారంటే మీకెందుకు ఓటేస్తును?
పగ తీర్చుకునే దాంట్లో ఇప్పుడు ప్రజలు కూడా లేరు. ముందుకెట్లా నడవాలి దాని మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి, అభివృద్ధి మీద దృష్టి ఇవో దీంట్లో ఉండాలి. ఏడికి పోతే ఆడ 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 ఇది అయింది, ఈడ ఇది అయింది, ఊకే బురదదాలుడేనా? రైట్. బంగారం 1,40,000 కొత్త గరిష్టాలను తాకిన పసిడి. ఒకే రోజు 2,400 పెరుగుదల. 3,000 రూపాయలు పెరిగిన వెండి. మార్కెట్లో కేజీ వెండి ధర 2,34,000 అయితే ఉందంట. మరి బంగారం అయితే రికార్డు స్థాయిలో అయితే పోతుంది. 10 గ్రాముల బంగారం వచ్చేసి అంటే తులం బంగారం 1,40,000 రూపాయలు అయితే పలుకుతుంది. మరి అట్లా అక్కడ కేజీ కొట్టేసరికి 2,34,000, కేజీ వెండి ధర 2,34,000 అంటే ఇక మామూలు కాదు. అది ఎక్కడికే వెళ్ళిపోతుంది. ఇక రాబోయే పరిస్థితులలో అంటే రాబోయే కాలంలో అయితే ఇక పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ దాన్ని కొనే పరిస్థితి అయితే లేదు. సో ఎందుకంటే బంగారం వెండి అనేది మనకు పెళ్లి సాంప్రదాయాలు సో వీటన్నిటిలో కీలకం అనమాట. సో ఇక వాళ్ళైతే కొనడం అయితే కష్టమనే చెప్పొచ్చు కదా ఈ రేట్లను బట్టి చూస్తే. ఇక రైట్. ఇక దేశం వీడితే $3,000 ఉచిత విమాన ప్రయాణం. చొరబాటుదారులకు ట్రంప్ క్రిస్మస్ ఆఫర్. దీనిని సద్వినియోగం చేసుకోండి లేదంటే కఠిన చర్యలు తప్పవు డిహెచ్ఎస్ అయితే చెప్తుంది. సో ట్రంప్ అయితే అలా దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చొరబాటుదారులు ఉంటారో వాళ్ళకైతే క్రిస్మస్ ఆఫర్ ఇచ్చిండు. ఏం ఆఫర్ ఇచ్చిందంటే మీరు మర్యాదగా వెళ్ళిపోతే కనుక మీకు $3,000 అయితే ఇస్తాము, దొరికితే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చిండు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫ్లైట్ కూడా ఫ్రీ అంట, విమానం కూడా టికెట్. కానీ ఇక్కడే మళ్ళీ ట్రంప్ మళ్ళీ నేను వచ్చినామని చొరబాటుదారని వచ్చినాక మరి కేసు వేస్తే అట్లా కూడా ఉంటుంది కదా. అట్లేమీ అంటూ ఏమో చెప్పలేం కదా. అట్లేమీ వేయలే పొమ్మంటుండు ఆయనంతలో ఆయనే. ఇట్లా చెప్తారైనా బయటకు వస్తారేమని అదొక స్ట్రాటజీ కావచ్చు. సో 9 మంది దోషులకు జీవిత ఖైదు. భూతగాదంలో 2 హత్య కేసులో భూపాలపల్లి కోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందంట. ఇక పంచాయతీలకు మండలాలకు కొత్త అకౌంట్లు. కొత్తగా ఏర్పాటైన వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. కేంద్ర నిధుల కోసమని స్పష్టీకరణ. సో ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అట్లాగే మండలాలు ఏవైతే కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయో వాటన్నిటికీ కొత్త అకౌంట్లు కూడా తీస్తున్నారు. కొత్త వాటికి పాత వాటికి ఆల్రెడీ ఉంటుంది. సో కొత్త వాటికి ఏవైతే ఏర్పడినా వాటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా ఉప సర్పంచులకు చెక్ పవర్ తీసేయలేదు, క్లారిటీ ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ. సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఉప సర్పంచులకు చెక్ పవర్ పోయిందని చెప్పేసి ఒక ఏదో సోషల్ మీడియాలో వైరల్. మనం సిరిసిల్ల రాజయ్య గారికి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఏంది ఇది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే అది వాస్తవం కాదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఇంత ముందుకు చెక్ పవర్ ఉండేదో అంటే 2018కి ముందు అంటే పంచాయతీరాజ్ 2018కి ముందు గ్రామ పంచాయతీ అట్లాగే కార్యదర్శులకు మాత్రమే చెక్ పవర్ ఉండేది. సో పంచాయతీరాజ్ చట్టంలో ఏం తీసుకొచ్చారంటే కార్యదర్శికి తీసేసి సర్పంచ్ అట్లాగే ఉప సర్పంచ్లకు అయితే. హలో సార్, నేను మధు సార్. సార్ మనం మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం సార్. ఈ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అని చెప్పేసి నిన్న నుంచి ఒక వార్త వస్తుంది సార్. దాని మీద క్లారిటీ ఇస్తారేమని చెప్పేసి కాల్ చేశాము. ఓకే సార్. సో మళ్ళీ చేసే ప్రయత్నం చేద్దాం సార్. సో వాస్తవం ఏంటంటే అలాంటి పంచాయతీరాజ్ అయితే క్లారిటీ ఇచ్చింది. అట్లాంటిది ఏం లేదు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఏం లేదు. చెక్ పవర్ ఉంది, అదేం రద్దు చేయలేదని చెప్పేసి వార్త. ఇక మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ. మల్లోజుల ఆశన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆశన్న సంకేతాలు. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టనున్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకోనున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించి ఆశన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అయితే భావిస్తున్నారంట. సో మరి మాజీ మావోయిస్టులు ఎవరైతే ఉద్యమాన్ని వీడి అంటే జనజీవన స్రవంతిలో కలిసిరో వాళ్ళైతే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుందంట. మల్లోజులు అట్లాగే ఆశన్న ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పడబోతుందని చెప్పేసి వాళ్ళ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయని చెప్పేసి సమాచారం అయితే. పొలిటికల్ పెట్టే అవకాశాలు ఉన్నాయంట. సో ఇలాంటిది మంచిదే, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొట్లాడడం అనేది కరెక్టే. సో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు. సో 22 మంది అయితే మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి. సో చాలా రోజుల నుంచి అయితే లొంగిపోతున్నారు. కొందరు ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటి వల్ల కొందరు బయటకు వస్తున్నారు, కొందరు అయితే లొంగిపోతున్నారు. సో ప్రస్తుతం 22 మంది మావోయిస్టులు అయితే
లొంగిపోయి వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారంట. ఇక మా మిసైల్స్ ఎంతో దూరంలో లేవు, ఈ విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి. బంగ్లాపై ఇండియా దాడి చేస్తే మా క్షిపణులు స్పందిస్తాయి. పాక్ నేత కమ్రాన్ సయీద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తారు. ఇక వీళ్ళకు బంగ్లాదేశ్ పాకిస్తాను మనల్ని చేస్తారంట. ఇక ఏం చెప్పాలి వాళ్ళకి? ఇక మన సుక్కలు చూపించే కదా, మనం సుక్కలు చూపిస్తే అల్లల్లా ఆడిపోయాయి. జవాబుదారీతనంతో పనిచేయండి, అప్పుడే తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను చేరుకోగలం. లక్ష్య సాధనకు సమన్వయం కీలకం. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండొద్దు. ప్రభుత్వ కార్యాలయాలే కాదు, గురుకుల స్కూళ్ళు కూడా ఉండొద్దు, తర్వాత పాఠశాలలు కూడా ఉండొద్దు. ఇవి కూడా చెప్పురు సారు, ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలే కాదు. ఉద్యోగుల వివరాలన్నీ వచ్చే నెల 26లోగా సిఎస్కి అందించాలి. జనవరి 31లోగా అన్ని శాఖల్లో ఈ ఫైలింగ్ అమలవ్వాలి. ప్రతి నెల సెక్రటరియట్ల పనితీరుపై సిఎస్ సమీక్ష. అన్ని శాఖల కార్యదర్శులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 భవిష్యత్తు లక్ష్యాలను అలవోకగా చేరుకోగలమని తెలిపారు. వివిధ అంశాలపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 3 గంటలకు పైగా జరిగిన ఈ కీలక భేటీలో కీలక సూచనలు చేశారు. విజన్ అనేది కేవలం ప్రచారానికి పరిమితం అనే అపోహను తిప్పికొట్టేలా అన్ని విభాగాల ఉన్నతాధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్యూర్ రేర్ విధానంతో అన్ని విభాగాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఈ 2 ఏళ్లలో కొన్ని విజయాలను సాధించడం, కొన్ని ప్రణాళికలను రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించిన ఒక పాలసీ లేకపోవడం కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ఈసారి ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు అమలు చేశాం అని సీఎం అన్నారు. రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండాలన్నారు. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసుకున్నామన్నారు. అది 100కి 100 పాలు విజయవంతం కావాలంటే అధికారులు సహకారం ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్యూర్ రేర్ ఈ ఇట్లా 2047 ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీకి దానికి సంబంధించి 2047 విజన్ మనం చేరుకోవాలంటే అధికారులంతా సమన్వయంతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి అందరిని కార్యదర్శుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని అందరిని పిలుచుకొని నిన్న సచివాలయంలో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. వెలుగు ఇది దిశ పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రిక కూడా చూసుకుందాం. ఇదేంది ఒకసారి ట్యాప్ చేయి. ఇక్కడ బరువును తగ్గించే టాబ్లెట్లు, ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓర్పిల్కు FDA ఆమోదం. ఇప్పటికే ఒజంపిక్ ఇంజెక్షన్ మన దేశంలోనూ అందుబాటులోకి. అదే మందు టాబ్లెట్లు తయారు చేసిన డెన్మార్క్ కంపెనీ వచ్చే నెల అమెరికాలో మార్కెట్లోకి. మనుషుల శరీర బరువును తగ్గించేందుకు తయారు చేసిన ప్రపంచంలోని తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. విగోవి పేరుతో డెన్మార్క్ చెందిన మల్టీనేషనల్ కంపెనీ నోవో నార్డిస్క్ తయారు చేసిన ఈ టాబ్లెట్ వచ్చే నెల ప్రారంభంలోనే అమెరికాలో అందుబాటులోకి రానుంది. నోవో నార్డిస్క్ కంపెనీ ఇప్పటికే ఒజంపిక్ పేరుతో వెయిట్ లాస్ ఇంజెక్షన్ తయారు చేయగా అది ఇండియాలో కూడా మెడికల్ యూజ్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఇక మీరు బరువు తగ్గాలంటే ఒక గోలు వేసుకుంటే సరిపోతుంది. మీరు వాకింగ్ చేయకున్నా, పని చేయకున్నా, ఎక్సర్సైజ్ చేయకున్నా ఏం కాదు. మీరు బరువు పెరగాలనుకో ఒక గోలు వేసుకోవాలి అంతే. బరువు తగ్గాలనుకో ఇంకో గోలు వేసుకోవాలి. ఏం లేదు, అంత గోళీలతోనే. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపించాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్యూర్ రేర్ పాలసీలను పక్కగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా. కార్యదర్శుల శాఖలో పురోగతిపై సిఎస్ కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసులో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ముచ్చట అది పోతలే. అది చనిపోయిన వాళ్లకు పింఛన్లు
ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులకు చేయూత ఇదేనా ఇది రెండో ఒకటినా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు 20,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే. కార్లు బంగ్లాలు పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు ఫీల్డ్ లెవెల్ పరిశీలన కోసం కారణంగానే బోగస్ పింఛన్లు 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసిరంట. పేదలు నిస్సహాయకులు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు చేయూత అందుతున్నది. కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు వారి కుటుంబ సభ్యులు సైతం నెల నెల పింఛన్లు తీసుకుంటున్నారు. వైకల్యం లేకున్నా దివ్యాంగ పింఛన్ 50 ఏళ్ళు నిండకున్నా వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్నారు. ఇక చనిపోయిన వ్యక్తులకు ఏడాది కాలంగా పింఛన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన సోషల్ ఆడిట్లో ఇవన్నీ వెలుగు చూశాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఈ సామాజిక తనిఖీలో ఏకంగా 10% మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయూత అనర్హుల ఏరివేతకు సర్కార్ అయితే సిద్ధమవుతుందంట. ఇక చూసిరా మరి 50,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే ఎవరంట. అంటే 50 ఏళ్ళు నిండకున్నా వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళకు పెన్షన్ వస్తూనే ఉంది. అంగవైకల్యం లేకున్నా వాళ్ళకు ఏమంటారు ఆ పింఛన్ అయితే వస్తుంది. సో ఇగో ఇట్లా ఉందంట. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల ఒత్తిళ్ళ వల్ల సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఒత్తిళ్ళ వల్ల ఇవన్నీ చేసినాయని అంటున్నారు. మరి ఇప్పుడు తీసేయాలి కదా ఇవన్నీ చూసి. సూర్యాపేటలో వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడు అయినా ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్ తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లపై కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధిత విచిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నది. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు తీసుకుంటున్నట్టు ఆడిట్లో తేలింది. రాజుల సొమ్ము రాళ్ల పాలు. తీసుకోరి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోరి. ఇట్లా తీసుకునేటప్పుడు ఇచ్చటోళ్ళకు కూడా తీయరి, బయటికి రాదు. మీకింత వాళ్ళకింత. బహుశా జరిగేది అదే. ఇంకేముంటుంది ఆడ? వాళ్ళకి తెలియదా? పింఛన్ లిస్టులకు తెలియదా ఎవరు అర్హులు కాదని? కాకపోతే వాళ్ళకింత ఇంత ముడుపులు అంతే కాబట్టి వాళ్ళు కూడా సరే కానీ ఏమైంది అంటారు. పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగుల డేటా లబ్ధిదారుల డేటా లింకుతో బయటపడ్డ నిజాలు. మొత్తం 37,000 మందికి పైగా ఎంప్లాయీస్. వీరిలో 1,500 మంది రెగ్యులర్, మిగిలిన వారి కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ సిబ్బంది. రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే స్కీములు కట్టు. తెలంగాణకు నీటి కష్టాలు కేసీఆరే కారణం. ఇటువంటి బాగా పట్టుకొస్తారు వెలుగు పేపర్లలో. పుసుకుని ఎవరన్నా కేసీఆర్ తిట్టిరనుకో ఎమ్మట క్లిక్ చేస్తారు వాళ్ళు. ఎవ్వరు తిట్టినా అది మాజీలు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ పుసుకున్న కేసీఆర్ తిట్టినంటే ఎమ్మట వెలుగు పేపర్లు వస్తుంది. ఎన్ని వచ్చినా రాకపోయినా కూడా. 299 టీఎన్సీల ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనమైంది. వెదిరే శ్రీరామ్. నీటి వాటాల్లో కేసీఆర్ చేసింది ద్రోహమే. కొత్త ట్రిబ్యునల్ వాదనలు వినిపిస్తే 650 టీఎంసీలు మనకే. కృష్ణానది జలాల వాటాపై పాలమూరు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరాట సార్ గారు. ఓకే. రవాణా శాఖలో ఏసీబీ భయం. సర్కారు చేతిలో 100 మంది అవినీతి అధికారుల చిట్టా. బార్డర్లలో చెక్ పోస్టులు ఎత్తేసిన ఆగని వసూలు. ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా. ఏసీబీ వరుస దాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు. అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ వైపు మొగ్గు. రవాణా శాఖపై ఏసీబీ వరుస దాడులతో ఆ శాఖ ఆఫీసర్లలో వణుకు మొదలైంది. ఖమ్మంలోని ఆర్టీ ఆఫీసుపై సోమవారం దాడి చేసిన ఏసీబీ అధికారులు అక్కడి ఎంబీఐలపై ఏఎంబీలపై కేసులు నమోదు చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ నాయక్ ఆయన బంధువుల ఆఫీసుల్లో సోదాలు చేసి భారీగా నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవాణా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు అవినీతి అక్రమాలపై ఏసీబీకి 1000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత అక్టోబర్ 18-19 తేదీల్లో బార్డర్ చెక్ పోస్టుల పైన ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసిర్రు. బార్డర్ చెక్ పోస్టుల దాంట్లో ఈ రవాణా శాఖల ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఇక దీన్ని చూస్తే మనకు అర్థమైంది. బార్డర్ల చెక్ పోస్టులు బంద్ చేసినప్పటికీ వాళ్ళు ఏజెంట్లను పెట్టుకొని డబ్బులకైతే వసూళ్ళకైతే పాల్పడుతున్నారంట వాళ్ళు. ఇక డీటీసీ ఆస్తులు 250 కోట్లు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు.
సోదాలు నిర్వహించిన ఏసీబీ కిలో బంగారం 1.37 కోట్ల నగదు సీజు, వ్యవసాయ భూమి, కమర్షియల్ స్థలం, ఫ్లాట్లు, ఫర్నిచర్ దుకాణం ఉన్నట్లు గుర్తింపు, బినామీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లు, 2 కార్లు అయితే సీజ్ చేసిరంట. దోసుకోరి. డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్, వైన్స్లో 12 గంటల వరకు, బార్లు, పర్మిటెడ్ ఈవెంట్లలో 1 గంట దాకా సర్వ్, ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ఇయాల్టి నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్, హైదరాబాద్ సిటీ. దీని కిందనే వాళ్ళ నిధి రాస్తారా? పోయి అక్కడ ఎక్కడైనా పక్కకు రాసినా అయ్యేపు. ఇది ఇచ్చింది మీరేనా, ఇది కింద ఇచ్చింది మీరేనా? అక్కడ తాగాలి, ఇక్కడ పట్టుబడాలి. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్పెషల్ డ్రంక్ అంటే వాటి కోసమే ఒక ఈ 31st కు సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసమే స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. మరి ఎందుకు ఆ ఒక్కరోజు బంద్ చేస్తే ఈ పని ఉండదుగా, పోలీసులకు కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుతుందిగా, పైసలు రావుగా. ఆ ఒక్కరోజు వైన్సులు ఇవన్నీ బంద్ చేస్తే నిమ్మలంగా సెలవు వచ్చింది, ఇంటికాడ నిమ్మలంగా తిని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు, సిపి సజ్జన. హైదరాబాద్ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు అట. మరి ఇప్పుడు పుసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఇచ్చిర్రు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామని ఎవడు దాకుంటున్నాడు అనుకో, మీరు 1 దాకా పెట్టింది అట్టర్ ఫ్లాప్ కాదా? ఎక్సైజ్ శాఖ అట్టర్ ఫ్లాప్ అయితే అది రాష్ట్రానికి అగౌరవం కదా, ఎంత నామూసి ఉంటుంది అది. అది గవర్నమెంట్ సంబంధించిన అదొక విభాగమే కదా, కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎత్తే ఇది అది 1 దాకా పర్మిషన్ ఇచ్చి దానికి సంబంధం లేదు. ఎక్సైజ్ శాఖ అది చూసుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇక ఎటు పెట్టి ఇవతలోడు అవతలోడు పిండుడే దోసుకునుడే. కాబట్టి జర జాగ్రత్తగా ఉండురి, తాగకూరి. అంటే తాగినా కానీ నడుచుకుంటూ పోవడమా, లేదంటే ఆటోలలో పోడు, బస్సులలో పోడు, ఇలాంటివి చేయరు. నడుచుకుంటూ పోమంటారు తాగిన దగ్గర ఉంటే. అని బార్లకి వెళ్ళి బయటకు వచ్చిందే గగనం, ఇక నడుచుకుంటూ పోమంటారు. వాకింగ్ అవుతుంది మంచిగా, తాగింది తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. అట్లా నన్ను క్షమించండి, నాడు బీఆర్ఎస్ సర్కారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు. RRR నిర్వాసితులతో కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు. ఎవరో ఏదో చెప్తే తనను పార్టీలోంచి కేసీఆర్ తీసేశారని కామెంట్. యాదాద్రి జిల్లాలో జాగృతి జనం బాట. నిన్న వీళ్ళు యాదాద్రిలో ఉన్నారు, కేటీఆర్ గారు యాదాద్రిలో ఉన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కథనబేరి. కేటీఆర్ హామీలు అమలు చేయగానే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సహకార ఎన్నికలు పెట్టండి. తనపైన ఏ కేసు పెడతారో చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్. నల్గొండలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకైతే సన్మానం చేసిన సందర్భంగా సో ఆ వ్యాఖ్యలు అయితే చేశారు. సో దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సహకార ఎన్నికలు పెట్టారు, చూసుకుందాం ఇక మీ పార్టీకి ఎన్ని వస్తాయి, మా పార్టీకి ఎన్ని వస్తాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్న పరిస్థితి. ఇక విరాళాల్లో బీజేపీ టాప్. బీజేపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,088 కోట్ల రాజకీయ డొనేషన్లు సేకరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన 522 కోట్ల కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. రాజకీయ డొనేషన్లలో 85% బీజేపీకే వచ్చినాయంట. దానకారంలే. సో ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేయొద్దని, దేశంలో విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. సో నిజంగా మరి ఉచిత వైద్యం విద్య తప్ప ఏవి ఇవ్వద్దని చెప్పేసి కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే చెప్తున్న పరిస్థితి. నిజంగా అది కరెక్ట్. మరి సో ఇప్పుడు కాకపోతే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి వాటి మీద దృష్టి అయితే పెట్టవు. ఎందుకంటే వాళ్ళకు ఉచిత విద్య మీద పెడితే వాళ్ళకేమొస్తుంది, వాళ్ళు పెట్టరు. ఈ సంక్షేమ పథకాలు, ఓటర్లను ఎట్లా ప్రభావితం చేయాలి, ఓట్లు ఎట్లా తీసుకోవాలి, మనం అధికారంలోకి ఎట్లా రావాలి, సో వీటిపైన దృష్టి పెట్టి వాళ్ళకి అవసరం వచ్చే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అయితే పెడతారు తప్ప ఈ ఉచిత వైద్యం అనేది అది జరగని పని. అది ఆ ఉచితాలు పెట్టి మళ్ళా పైసలు అంతా ఎవరి మీద వసూలు చేస్తున్నారు, మన మీదే కదా, జనం మీద వసూలు చేస్తారు. ఒక 10 రూపాయలు ఉంటుంది సంతూర్ సబ్బుకు, కానీ దాని ఒరిజినల్ రేటు 6 రూపాయలు. 6 రూపాయలకు ఆ సబ్బు మన ఇంటికి వస్తుంది, కానీ 4 రూపాయలు ట్యాక్సే కడుతున్నాం మనం. 4 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తున్నాం. 6 రూపాయలు సబ్బుకు పెట్టి 4 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తున్నాం. ఇక నీ ఉచిత పథకం ఏదైనా పెట్టింది అనుకో, జస్ట్ సబ్బు మీద ఒక 50 పైసలు వేస్తేనే సరిపోతుంది, రికవర్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అట్లా ఎన్నో ఉన్నాయి. నూనె మీద కావచ్చు, మనం నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్నిటి మీద. ఇది మనకు తెలియకుండా ఇప్పుడు తెలిసేది చెప్తాం మీకు. మహిళలకు ఉచిత బస్సు పెట్టిర్రు, పురుషులకు రేట్లు పెంచారు, బస్ పాసులు పెంచారు, అంతే. ఇంకేముంటది, అక్కడిక్కడ కవర్ అయిపోయింది. అంటే మనకే ఇచ్చి మన దగ్గరనే తీసుకుంటారు. ప్రభుత్వం అట్నే చేస్తుంటది. సో ఏ ప్రభుత్వం అయినా అట్నే చేస్తుంటది అట్లా. ఇక
అమెరికాను వీడితే 2.7 లక్షలు అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రిస్మస్ ఆఫర్ ప్రకటించిందంట. సో దానికి సంబంధించిన వార్త. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్కు నోటీసులు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీం. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనానికి సిట్ సిద్ధమైంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్ రావు, సిటీ ట్రాన్స్పోర్ట్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని నిందితులు వెల్లడించడం, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ వల్ల అంతిమ ప్రయోజనం మాజీ సీఎం కేసీఆర్కే ఉండడం, సిద్దిపేట కేంద్రంగా జరిగిన ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉందని తేలడంతో వీరిద్దరికి నోటీసులు ఇవ్వనున్నట్లయితే సమాచారం అంట. మరి హరీష్ రావుకు, కేసీఆర్కు నోటీసులు అయితే త్వరలో ఇవ్వబోతున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. సో ఇవంతా కూడా సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కీలకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ నిఘా మీద, అంటే వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి సో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళకు త్వరలోనే నోటీసులు అయితే ఇవ్వనున్నారట. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిని చూసుకునే ప్రయత్నం చేద్దాం. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై సెన్స్ పాటించాలని చెప్పేసి శివాజీకి సంబంధించిన అంశం. ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలోని ఇందిరాను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వం పటిమ తెలిపింది, రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి తెచ్చారు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడి జైలు శిక్ష సస్పెన్షన్. కుల్దీప్ సింగ్ సేంగార్కు బెయిల్ మంజూరు. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్ళొద్దు, ఆమెను బెదిరించవద్దు. ఢిల్లీ హైకోర్టు షరతులు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదేం న్యాయం? బాధితురాలి ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టారన్న ఆమె సోదరి. సో ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆయననైతే జైలు శిక్ష అనుభవిస్తున్నా, ఆయన జైలు శిక్ష రద్దు చేసేసి కోర్టు ఏం షరతులు పెట్టిందంటే ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆమెకు 5 కిలోమీటర్ల లోపే ఉండాలి కానీ పోవద్దు అని చెప్పేసి అయితే పెట్టింది. ఆమెపై అత్యాచారం చేసిరట, చంపేసి. ఒక్కసారి రెండో పేజీది. సో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసుల ప్రచారం. నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం. ఆధారాలతో క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ తర్వాత నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్, మాజీ ఓఎస్డీ విచారణలో కీలక విషయాలని చెప్పేసి ఇక సిట్కి సంబంధించినటువంటి వార్త. డిటిసి ఆస్తులు 200 కోట్లు. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు అని చెప్పేసి అది ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది అన్ని పేపర్లలో. ప్రభుత్వ విధానాల అమల్లో వ్యక్తిగత ఇష్టాలను సహించం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. బాగా పని చేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఊరుకోం. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలే. పనితీరు 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లు 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. కొనుగోళ్ల కేంద్రాలను కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డులు, ఈ ఫైలింగ్, పెట్టుబడుల గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆరోగ్యశ్రీ పరిధిలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులపై సీఎం నిన్న దాంట్లో సచివాలయంలో మీటింగ్ పెట్టి కార్యదర్శులతో, ఐఏఎస్ వాళ్ళతో మీటింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. మీడియాతో రామచంద్రరావు వెదిరే శ్రీరామ్ 299 టీఎంసీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై అధ్యయనానికి బృందం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసనమైంది. కృష్ణా వాటాలో 299 టీఎంసీలకే ఆయన సంతకం చేసిరని చెప్పేసి నిన్న బీజేపీ ఆఫీస్లో మాజీ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. వెదిరే శ్రీరామ్ గారు జీవోలన్నీ అప్లోడ్ చేయండి. ఉత్తర్వులు, రూల్స్ను అధికారిక వెబ్సైట్లలో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ.
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలను సర్క్యులర్ రూల్స్ ను 8 వారాల్లో అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జీవోలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో పెట్టడానికి సంబంధించి 2017లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో జీవో నెంబర్ 4ను తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. 15,000 జీవోలను దాచిపెడతారా? ఇదేనా ప్రజాప్రభుత్వం? హరీష్ రావు విమర్శలు. 43,000 జీవోలను దాచింది ఎవరు? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 15,000 జీవోలను దాచిపెట్టిరాట. దాచిపెట్టి పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. రాష్ట్రానికి చలి జ్వరం చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు, అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు, చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు. 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటేనే శరీరానికి తట్టుకోగలే సామర్థ్యం, తగ్గితే ఇబ్బందులే. ఉదయం పూట గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటాయి. మరి రాష్ట్రానికి చలి జ్వరం అయితే వస్తుందంటే చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా పాటించాలని చెప్పేసి కూడా డాక్టర్లు అటు నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. 6,400 కిలోల ఉపగ్రహంతో నింగిలోకి అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడు ఉదయం 8:54 ఇస్రో చరిత్రలో ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం ఇదే తొలిసారంట. H1 వీసా కొత్త లాటరీ విధానం, ఎక్కువ జీతం, నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త విధానం. ఫిబ్రవరి 27 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్యాండ్ సెక్యూరిటీ వెల్లడి. నెలాఖరులోపు వెళ్ళిపోతే $3,000 ఇస్తాం. అక్రమ వలసదారులకు అమెరికా ట్రంప్ ఆఫర్ అయితే ఇచ్చిందంట. నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుటుంబ సర్వే చేస్తారంట. విధి విధానాల ఖరారు, ప్రణాళిక శాఖ ఉత్తర్వులు. అనుమతి ఉంటేనే ఈవెంట్, లేదంటే జైలే. నూతన సంవత్సర వేడుకలపై క్లబ్బులు, పబ్బులు, రిసార్టులకు ఎక్సైజ్ శాఖ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ వాడితే పీడీ తప్పదు, పీడీ యాక్ట్ తప్పదు అంటున్నారు. 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు 1 గంట వరకు తెరిచే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. ఈవెంట్లకు అనుమతి పర్మిషన్ లేకుండా ఈవెంట్స్ పెట్టొద్దు అని చెప్పేసి, అట్లా ఒకవేళ పెడితే జైలు పాలు అవ్వాల్సిందే అని చెప్పేసి అధికారులు అయితే గట్టి హెచ్చరిక చేస్తున్నారు. ఇంకా ఈ ఈవెంట్ల సంగతి పక్కన పెడితే గల్లీలల్లో మైకుల మోతినిపిస్తారు. ఇంటికాడ చిన్నపిల్లలు ఉంటారు, చదువుకునేటోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పొద్దుగాల ఆఫీస్కి పోయేటోళ్ళు ఉంటారు. ఇవేం పట్టించుకోరు. తెలందాక ఎగురుడే చదువు. మళ్ళీ సప్పుడు ఒకళ్ళ ఇంట్లో మందం పెట్టుకోరు. మొత్తం గల్లని తినవాడాలి. మళ్ళీ ఈయనే సప్పుడు, ఆన్నే సప్పుడు, ఆన్నే సప్పుడు, ఈయనే సప్పుడు. ఇక ఈ సప్పులతోని చాలా భయంకరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి చేసుకోండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఏదైనా చేసుకొని. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రిక. మిత్రులారా, మన మార్నింగ్ న్యూస్ని అయితే ఒకసారి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్లు కూడా పెట్టండి. కామెంట్లు ఎవరు? వి సపోర్ట్ శివాజీ, గుడ్ మల్లన్న గారు. వి సపోర్ట్ శివాజీ అంటే మన ఈ మహిళల గురించి మాట్లాడిన సంబంధించి. సో శివ అంటే రెస్పెక్ట్గా చెప్పాలి, చెప్పే విషయాన్ని గౌరవంగా చెప్పాలి. ఎవరైనా వీరభద్ర స్వామి అంట. అక్కడ మహబూబాద్ జిల్లా దామెరవంచ గ్రామ పంచాయతీ గురించి మాట్లాడండి అన్నగారు. కష్టపడి గెలిచిన నూనావత్ స్వాతి గారిని మోసం చేశారు. గెలిచినట్టు ధృవపత్రం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించలేదు. మీరు ఈ విషయాన్ని మాట్లాడాలా? మహబూబాద్ జిల్లా దామరవంచ గ్రామ పంచాయతీ గురించి ఇక్కడ మాట్లాడండి అన్నగారు. కష్టపడి గెలిచినట్టు ప్రకటించి 3 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించి ధృవపత్రం ఇచ్చి కాంగ్రెస్ నాయకులు, రిటర్నింగ్ అధికారి వాళ్ళు చూపిన కానుకలకు లొంగి ఈరోజు మాకు అన్యాయం చేసింది. దాని గురించి కొంచెం మన నెంబర్ రాయి, ఫోన్ చేస్తారు. మ్యాటరు క్లియర్గా రాయండి. తర్వాత మా నెంబర్ ఉంటుంది కదా, మా నెంబర్ కూడా కాల్ చేయండి. 84 నెంబర్. మా నెంబర్ కాల్ చేస్తే మేము దాన్ని ఏందనేది చూస్తాం. క్లియర్గా రాయండి ఏం జరిగింది ఏందనేది. 3 ఓట్లతోని గెలిస్తే ఆమెను కాకుండా ఇంకొన్ని వాళ్ళ కాంగ్రెస్ నాయకులతో రిటర్నింగ్ అధికారి వాళ్ళు చూపిన కానుకలకు లొంగి ఈ రోజు మాకు అన్యాయం చేసిరని చెప్పేసి కమెంట్ చేస్తారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఒక్కసారి నెంబర్ రాయి. ఈ నెంబర్కి సో అట్లాగే పబ్లిక్ వాయిస్ కి సంబంధించి కూడా ఆ నెంబర్కి చెప్పమని. నెంబర్ 8688926084. ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు గూగుల్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే మీ సమస్యను వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు.
మీకు ఏ సమస్య ఉన్నా సరే మా క్యూనిస్ వేదికగా మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, సంబంధిత అధికారులకు చేరవేస్తాం. నిజంగా మీరు బాధితులేనైతే న్యాయం మీ వైపు జరగట్లేదంటే మా క్యూనిస్ వేదికగా మీరు వచ్చి నిర్భయంగా చెప్పొచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యను. సో అట్లా ఈ నెంబర్కి 8688926084, ఇంకో నెంబర్ కూడా రాసుకోండి 8499019921. ఈ నెంబర్ కూడా కాల్ చేయండి, ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మేము పరిష్కరించేందుకు మా వంతుగా మీ క్యూనిస్ ఉపయోగపడుతుంది. కాబట్టి రైట్, రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ అన్న, మీకు కాల్ చేస్తాము. చేయండి, తప్పకుండా చేయండి, కాల్ చేయండి. మాకు గూగుల్ ఫామ్ చేసినా వాట్సాప్ చేసినా మేము స్పందిస్తాం. రైట్, మీరు కామెంట్ చేయండి, మన మార్నింగ్ న్యూస్ను డైలీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో స్టేటస్లలో పెట్టుకోండి మీ అభిప్రాయాల్ని, మీ సమస్యల్ని, మీ అభిప్రాయాల్ని, జరుగుతున్న సందర్భాలు, వార్తల్ని కూడా, అసలు మీ ఊర్లో ఏం జరుగుతుంది, మీ మండలంలో ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేస్తే మేము చదివే ప్రయత్నం చేస్తాం, రెస్పాండ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇచ్చినముగా ఆ నెంబర్ కూడా కాల్ చేయండి. సో ఇవన్నమాట ఈరోజు మార్నింగ్ న్యూస్లోని వార్తలు. సో ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం 8 గంటలకు. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ అండి.